కడప జిల్లా గండికోట ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు గండికోట ఉత్సవాలు జరగనున్నాయి. శోభాయాత్రతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఉత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఉత్సవాల సందర్భంగా పర్యాటకులు ఆకట్టుకునే రీతిలో గండికోటలో లైటింగ్ ని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్ నిలవనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. గండికోట ఉత్సవాలకైతే మాత్రం కడప కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోపక్క ఈరోజు శోభాయాత్ర ద్వారా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దాదాపు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్, రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎంతో చారిత్రాత్మక కట్టడమైనటువంటి గండికోట ఉత్సవాలకైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా సిద్ధమని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఉదయం 10 గంటల నుంచి కూడా పర్యాటకుల తాకిడి అయితే కనుక పెద్ద ఎత్తున గండికోటకు ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అందరికీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా శోభాయాత్రను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శోభాయాత్రలో కూడా ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ శోభాయాత్రకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో మనం చూసుకుంటే కనుక బాంబేకి సంబంధించినటువంటి ఏదైతే లేజర్ షో ఉందో ఆ షోను కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 45 నిమిషాల పాటు ఈ లేజర్ షోను అయితే కనుక గండికోటలో అయితే కనుక ఈరోజు అయితే కనుక ప్రచురించినారు. అయితే ఈరోజు మొట్టమొదటి రోజు కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే ఆ లేడీ సింగర్ అయినటువంటి మంగ్లీతో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒక ఇక్కడ ఈవెంట్ పెట్టడం జరిగింది. అలాగే డీజే సౌండ్స్ కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా 3 రోజులకు సంబంధించినటువంటి గండికోట ఉత్సవాలకైతే కనుక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటు అధికారుల ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే రేపు మనం చూసుకుంటే కనుక రేపు సాయంత్రం కూడా 7 గంటలకు కూడా ఏదైతే గండికోట ఉత్సవాల భాగంగా ఈవెంట్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. రేపు ఆ సింగర్ జయసూర్య కూడా అయితే కనుక ఇక్కడ రానున్నారు. ఆయన టీంతో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా డీజే కార్యక్రమాలు అలాగే అన్ని చేయనున్నారు. అలాగే మరోపక్క 3వ రోజుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక శివమణితో పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున డ్రమ్స్ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే గండికోట చారిత్రాత్మకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఎవరికి తెలియని నేపథ్యంలో కూడా ఇప్పుడు వచ్చేటువంటి ప్రజానికం అందరికీ కూడా గండికోట ఆ చరిత్రను తెలుసుకునే విధంగా కూడా 260 డిగ్రీస్లో కూడా ఏదైతే గండికోటకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రవాహం సంబంధించిన నదీ ప్రవాహం కావచ్చు, అలాగే గండికోట లోయలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సర్వరాయ శాఖ ప్రాజెక్టు సంబంధించినటువంటి డ్యామ్ ఉందో ఆ డ్యామును తదితర ప్రాంతాలు మొత్తం కూడా ఒకేసారి 260 డిగ్రీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నేపథ్యంలో కూడా అందరూ కూడా గండికోట చరిత్ర అంటే ఏంటి అనే విధంగా తెలుసుకునే విధంగా కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్లకార్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క పర్యాటకుల ప్రేమికుల కోసం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక హెలికాప్టర్ను రైడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పారామోటర్కి సంబంధించినటువంటి రైడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే స్కూటీకి సంబంధించినటువంటి బైక్స్ అలాగే తదితర మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక పర్యాటకులకు సంబంధించినటువంటి ఎటువంటి గేమ్స్ కావాలనో ఆ గేమ్స్ అన్ని కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క రాత్రిపూట అందరూ కూడా అక్కడ బస చేసేందుకు పూర్తిస్థాయిలో కూడా ఏపీ టూరిజం ఆధ్వర్యం కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున టెంట్లు వేసిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి ఎవరు బస చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ నైట్ క్యాంప్ చేసుకొని అక్కడే ఉండేట్టుగా కూడా ఏపీ టూరిజం కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అక్కడ నెలకొని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు అయితే కనుక ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితి మనకి ఇప్పుడు దాదాపుగా తెలుస్తున్న పరిస్థితి ఎక్కడ ఉందని చెప్పుకోవచ్చు. రవి.